మరి ఇప్పుడు మనం ముఖ్యమైన సమయానికి వచ్చాం. దేవుని వాక్యాన్ని వినబోతున్నాం. దయచేసి మనము యథావిధిగా శ్రద్ధతో ఎవరము డిస్టర్బ్ చేయకుండా మరి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. మరి పాంప్లెట్లో మరి పరిచయం చేసిన రీతిగా ఎంఎన్ రవికుమార్ గారు, ఎంఎన్ రవికుమార్ అంకుల్ మన మధ్యలో ఉన్నారు. వారు జవహర్ భారతి అనే కాలేజ్లో ఎన్నో సంవత్సరాలు ప్రిన్సిపల్గా పనిచేశారు. అంత మాత్రమే కాదు, మీ అందరికీ తెలుసు యుఈఎస్ఐ అని EU పరిచర్య, యవనస్తుల మధ్య పరిచర్యలో చాలా విరివిగా దేవుని కొరకు వాడబడి ఎంతోమంది స్టూడెంట్ లీడర్స్ని బిల్డ్ చేసి అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఈవెన్ యంగ్ పీపుల్కి కూడా ఛాలెంజింగ్గా అంకుల్ చాలా ప్లేసెస్కి ట్రావెల్ చేసి ఆయన కొంతకాలం అనారోగ్య పరిస్థితులు అయినప్పటికీ త్రూ అవుట్ ఇండియా, నార్త్ ఈస్ట్ ప్లేసెస్, నార్త్ ఇండియా, నేను అంకుల్ని మధ్యప్రదేశ్లో కూడా కలవడం జరిగింది. అక్కడ LT క్యాంప్కి స్పీకర్గా ఎంఎన్ రవికుమార్ అంకుల్ని, ఇంకా స్టేట్ కాన్ఫరెన్సెస్ కూడా ఎంఎన్ రవికుమార్ అంకుల్ని స్పీకర్గా నార్త్ ఇండియన్ స్టేట్స్లో అంకుల్ వాడబడ్డం నిజంగా దేవునికి మహిమకరం. మరి అంకుల్ ఫ్యామిలీతోటి మరి మమ్మీ డాడీతోటి ఎంతో మంచి సంబంధం ఎన్నో సంవత్సరాలుగా ఉంది. సో it's our privilege to have such a godly people with us throughout this journey. సో దేవుడు ఎంఎన్ రవికుమార్ అంకుల్ మనందరికీ తెలుసు, చాలాసార్లు మన మధ్యలోకి వచ్చారు. ఈ స్పెషల్ మీటింగ్కి అంకుల్ ఇన్వైట్ చేసినప్పుడు చాలా సంతోషంగా ఇన్విటేషన్ అంగీకరించి మన మధ్యకి వచ్చినందుకు అంకుల్కి థ్యాంక్స్ తెలియజేస్తూ ఈ ముందు సమయాన్ని అంకుల్కి ఇస్తున్నాను. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ సమయంలో మీ మధ్య వాక్య పరిచర్య చేయడానికి ఈ క్రిస్మస్ సందర్భంగా నాకు దేవుడిచ్చినటువంటి చక్కటి అవకాశం, అలానే పాస్టర్ ఆశీర్వాదం గారిని, లిడియాని, వాళ్ళ కుటుంబాన్ని దర్శించడానికి మరి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, వాస్తవానికి నా ఆరోగ్యం బాగలేదు. ఇలా తిరుగుతూ ఉన్నాను, నా టోన్ కూడా మారిపోయింది. ఎట్లనో ఇవాళ టోన్ వచ్చింది. నిన్న చీరాల్లో చాలా ఇబ్బంది పడ్డాను. మంచులో మీటింగ్స్ పెట్టారు, ఇట్లా డేరా వేయలేదు. దానివల్ల మరి కొద్దిగా నిన్న ఈ దగ్గు అది కొద్దిగా తగ్గింది దేవుని దయ వల్ల. కాబట్టి మనం ఈ సమయంలో క్రిస్మస్ యొక్క ప్రత్యేకత ఏమిటి, వాట్ ఈస్ ద యూనిక్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, జీసస్ క్రైస్ట్ యొక్క బర్త్, ఆయన ప్రత్యేకమైనటువంటి పుట్టుక, అలాగనే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ క్రిస్మస్, మరి క్రిస్మస్ యొక్క ఉద్దేశం ఏంటి, యేసు ప్రభు ఈ లోకానికి రావడం గల ఉద్దేశం ఏంటి. సో 3 రకాల క్రిస్మస్లు ఉన్నాయి. క్రిస్ట్ మెస్ అంటే తినడం అంటే ఏంటి, బాగా ఇప్పుడే మా ఇంట్లో డోనట్స్ తయారు చేస్తూ ఉన్నారు. సో డోనట్స్, అరిసెలు, లడ్లు, ఇంకా రోజు పలావు, కొత్త దుస్తులు, ఇవన్నీ ఇలాగ ఆచరిస్తే కనుక క్రైస్ట్ మెస్ అవుద్ది. క్రైస్ట్ మెస్. కొన్నిసార్లు క్రైస్ట్ మిస్ అవుద్ది. యేసు ప్రభు లేకుండా క్రైస్ట్ మిస్. ఒక రెస్టారెంట్లో 2 లేడీస్ కూర్చొని సెలబ్రేట్ చేసుకుంటున్నారు, మంచి మంచి ఆర్డర్స్ ఇస్తున్నారు. ఒక పెద్ద ఆయన గమనిస్తున్నాడు వీళ్ళిద్దరిని. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండబట్టలేక, మీరు చాలా సంతోషంగా ఉన్నారు, ఏదో సెలబ్రేట్ చేసుకుంటున్నారు, వాట్ ఈస్ ద అకేషన్, ఏంటి సందర్భం అని అడిగితే ఆయన ఏం చెప్పాడో తెలుసా? ఆమె ఏం చెప్పిందంటే, వాళ్ళిద్దరూ మా అబ్బాయి సెకండ్ బర్త్డే ఇవాళ, 2వ బర్త్డే మా అబ్బాయిది. అయితే బర్త్డే బేబీ ఎక్కడ అని అడిగారు. బర్త్డే బేబీ ఉంటే మేము చక్కగా తినలేము,
వాడు గోల చేసి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తాడు, అందుకని మా అమ్మ ఇంట్లో వదిలిపెట్టి వచ్చామన్న. సో ఎవరి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు వాళ్ళు? కొడుకు, 2 ఏళ్ల కొడుకు యొక్క బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. కానీ తన బర్త్డే సెలబ్రేషన్లో తాను లేకుండా, తన బర్త్డే పేరేమో తన బర్త్డే, ఆయన లేడు, ఎక్కడో పెట్టి వచ్చారు. ఎగ్జాక్ట్గా క్రిస్మస్ని మనం అట్లే చేస్తున్నాం. యేసు ప్రభువుని ప్రక్కకు పెట్టి మిగతా కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం. యేసు ప్రభు మన జీవితాల్లో కలిగి ఉండడమే నిజమైనటువంటి క్రిస్మస్. ప్రియమైనటువంటి వాళ్ళరా, మీరు ఆశీర్వాద గారు, పాస్టర్ గారు లాంటి సంఘంలో మీరు సభ్యులు, మీరు దాదాపుగా బిలీవర్స్ అయి ఉంటారని నేను అనుకుంటున్నాను. కానీ ఇంకా ఎవరైనా నిజంగా అటువంటి భాగ్యాన్ని పొందకపోతే కనుక దిస్ ఈజ్ ద రైట్ టైం. సో క్రైస్ట్ మాస్ అంటే ఉదయించటం లేక ఆరాధించటం. యేసు ప్రభు వారిని ఆరాధించాల. క్రిస్మస్ నిజమైన క్రిస్మస్. ఎందుకంటే మనం కనెక్టింగ్ ఈవెంట్స్ అన్నీ చూస్తే క్రిస్మస్ సందర్భంలో అందరూ ప్రభువుని ఆరాధించారు, ప్రభుని స్తుతించారు. వెంటనే కన్య మరియ దగ్గరికి గాబ్రియేలు దూత పంపించినప్పుడు ఆమె దేవుని స్తుతించింది. ఆ దేవుని స్తుతితో కొన్ని ఆత్మ నింపుదలతో కొన్ని వాక్యాలు కూడా, ఆమె ప్రవచనాలు కూడా ప్రవచించింది. అద్భుతం. చూడండి, ఆమె చాలా కన్యక, వివాహం కాలేదు. యేసు ప్రభువారు ఆమె ద్వారా ఈ లోకానికి రావడానికి ఇష్టపడ్డాడు. సో భార్యాభర్తల యొక్క కలయిక కాదు, ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా పాపులే కాబట్టి పాపరహితుడు రావాల మన పాపాలన్నిటినీ మోయడానికి. కాబట్టి ఆయన పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి వలన ఆమె గర్భం ధరించి కుమారుని కనింది. కాబట్టి క్రిస్మస్ అనేది చాలామంది మిస్ అవుతున్నారు. యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా క్రిస్మస్ని మిస్ అయ్యారు చాలామంది. ఆ జ్ఞానులు హేరోదు రాజు దగ్గరకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ, ఆయన నక్షత్రాన్ని మేము చూసాం. ఆయన నక్షత్రం, దానికి పేరేంటో తెలుసా? హిస్ స్టార్. ఆయన నక్షత్రం అని బైబిల్ చెప్తుంది. ఆయన నక్షత్రాన్ని మేము చూసాం కాబట్టి ఎక్కడ అని అడుగుతున్నారు. అదే హేరోదు శాస్త్రులు పరిసయ్యులను పిలిచి క్రీస్తు ఎక్కడ జన్మించును? చూడండి, వాళ్ళేమో యూదుల రాజుని అడిగారు. అన్యులు కొద్ది గొప్ప యూదుల ధర్మశాస్త్రంతో పరిచయం ఉంది. అయితే ఈరోజు ధర్మశాస్త్రం బాగా పరిచయం, యూదుల మత విశ్వాసాలన్నీ ఆయనకు తెలుసు. మెస్సయ్య వస్తాడో యూదులు ఎదురు చూస్తున్నారు, అది కూడా తెలుసు. కాబట్టి మూడవ ఈ గుంపు చూసినట్లయితే కనుక, సో యెరూషలేం వాళ్ళు దే మిస్ ఫస్ట్ క్రిస్మస్. ఎందుకు తెలుసా? అతను కలవరపడ్డాడు. తన రాజ్యంలో ఇంకొక సింహాసనం ఉండకూడదు, షుడ్ నాట్ బి డివైడెడ్ అని హేరోదు కలవరపడ్డాడు. యెరూషలేంలో ఉన్న వాళ్ళు ఎందుకు కలవపడ్డారు? ఆలోచించారు ఎప్పుడైనా? యెరూషలేము వాళ్ళు అసలు యూదులు యేసు ప్రభువుని రాకడ కొరకు చూస్తూ ఉన్నారు. లేడీస్ కూడా నా కడుపులో పుట్టాల యేసు ప్రభు అని ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకో తెలుసా ప్రియమైనటువంటి వారలారా, వాళ్ళు మామూలుగా యేసు ప్రభువుని నామమాత్రంగా నమ్మారే కానీ వాళ్ళ హృదయాలు మాత్రం దేవునికి చాలా దూరంగా ఉన్నాయి. ఎందుకు ట్రబుల్డ్? జెరూసలేం ఈజ్ ట్రబుల్డ్, ఇజ్రాయిల్ దే ట్రబుల్డ్. ఎందుకో తెలుసా? ఎందుకు కలవరపడ్డారో తెలుసా? వారి యొక్క యాంత్రిక జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడలేదు, మార్పుకు ఇష్టపడలేదు. ఎగ్జాక్ట్గా ఈరోజు క్రిస్మస్ని అలానే సెలబ్రేట్ చేస్తున్నాం. మార్పుని కోరుకోకుండా, మన జీవితాల్లో మారు మనసు లేకుండా, మార్పును కోరుకోకుండా వీ వాంట్ టు సెలబ్రేట్ క్రిస్మస్.
హేరోదు వెంటనే అక్కడున్న పరిసయ్యులను శాస్త్రంలో పిలిచి క్రీస్తుని ఎక్కడ పుట్టును అని అడిగాడు. వాళ్ళు ఎంత చక్కగా జవాబు చెప్పారు తెలుసా? ఎఫ్రాతా, బెత్లహేమ, యూదుల ప్రాంతంలో నువ్వు అల్పమైన దానం కావు, నిన్ను ఏలుటకు నీలో నుండి వచ్చును. చక్కగా చెప్పాడు ప్రాఫెసీస్. యేసు ప్రభు వస్తాడు, కానీ ద లీస్ట్ బాదర్ టు విజిట్ హిమ్ అండ్ వర్షిప్ హిమ్. వాళ్ళు యేసు ప్రభుని వెళ్ళి ఆరాధించడానికి వాళ్ళు ఇష్టపడలేదు. ఎరుషలేముకి బెత్లహేము 8 కిలోమీటర్ల దూరం. సో దే డిడ్ంట్ బాదర్ ఆయన దర్శించడానికి. ఈ వైజ్ మెన్, జ్ఞానులు మాత్రం కొన్ని వందల మైళ్ళ నుంచి వాళ్ళు ఒంటె మీద ప్రయాణం చేస్తూ అక్కడికి వచ్చారు. ఎన్నెన్నో కష్టాలు పడి అక్కడికి వచ్చారు. చూడండి, వారు యేసు ప్రభువుని వెతికారు. వాళ్ళ జీవితాల్లో ఆయన చూడాలని ఆశపడ్డారు. ప్రియమైనటువంటి వారలారా, ఎంత అద్భుతమైనటువంటి ఆ నక్షత్రం చూసినప్పుడు వాళ్ళ హృదయాలలో యేసు ప్రభు పుట్టుకలో నేచర్స్ విట్నెస్ చూస్తాం. ప్రకృతి సాక్ష్యం ఇచ్చినట్లుగా తూర్పు వైపున ఒక గొప్ప నక్షత్రం. ఆ నక్షత్రం మామూలు నక్షత్రం కాదు. అప్పటికే నక్షత్ర రాశులు కనుగొనబడ్డాయి. ఏ నక్షత్ర రాశికి చెందనటువంటి ప్రత్యేకమైన, అసాధారణమైన, ప్రకాశవంతమైనటువంటి ఈ నక్షత్రం ఆ రోజుల్లో ఉన్నటువంటి ఖగోళ శాస్త్రజ్ఞులు, పండితులు, యూద మత ప్రవిష్టులు వీళ్ళందరూ కూడా చూసి ఆశ్చర్యపోయారు. రాత్రి వస్తే కనుక ఆ నక్షత్రం కనబడుతుంటే వాళ్లకు నిద్ర పట్టలేదు. ఏంటి ఈ ప్రత్యేకత? ఉన్నట్టుండి నీలాకాశంలో దగ్గదగ్గ మెరిచిపోతున్నటువంటి, భూమికి చాలా దగ్గరగా బెత్లహేము పైన అది వేలాడుతున్నట్టుగా వాళ్ళు గమనించారు. సో ఇది ఆర్డినరీ నక్షత్రం కాదు, ఎక్స్ట్రాడినరీ నక్షత్రం. ఎందుకంటే ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్, అసాధారణమైన వ్యక్తి ఈ లోకంలో జన్మించాడు. వాళ్ళ యొక్క కాన్షియస్కి, మనస్సాక్షికి అర్థమైపోయింది. దేవుడు ఎలా చేశాడు వాళ్ళు అర్థం చేసుకునేట్టుగా వాళ్ళ హృదయాల్ని, వాళ్ళ జ్ఞానాన్ని ముట్టాడు వాడు. కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక ముగింపులోకి వచ్చారు. ఆ కారణ జన్ముడిని మనం దర్శించకపోతే కనుక ఈ లోకంలో మన జీవితం వ్యర్థమే, మన జ్ఞానానికి పరమార్థం ఉండదు అని వాళ్ళు కష్టాలు పడుతూ వచ్చారు. వాళ్ళు ఎప్పుడు యేసు ప్రభువుని దర్శించారంటే యేసు ప్రభు పుట్టుకల్లో ఆయన దర్శించలేదు. మనకు ఆ నేటివిటీ డ్రామా చేసేటప్పుడు అంత ఒక సీన్లో లాగాలని అప్పుడు గొర్రెలు కాపరులు వచ్చినట్టుగా, జ్ఞానులు వచ్చినట్టుగా చూపిస్తారు. మొట్టమొదటి యేసు ప్రభువుని సువార్త ఎవరికి అందించబడిందంటే గొర్రెల కాపరులకు. చాలా సాధారణమైనటువంటి హంబుల్ వ్యక్తులకి దేవుడు తన రాకడను తెలియచేసుకున్నాడు మొట్టమొదట. గమనించండి. సో వాళ్ళు దే లీస్ట్ బాదర్ టు విజిట్ హిమ్. ఎక్కడ పుడతాడో చెప్పారు, కానీ వాళ్ళు వెళ్ళి బోధించడానికి వాళ్ళకి ఏమాత్రం కూడాను మనసు లేదు. ఈ రోజుల్లో క్రిస్మస్ కూడా అదే విధంగా ఆచరిస్తూ ఉన్నారు. క్రైస్ట్ మెస్ తినండి, బాగా తినండి, మంచి దుస్తులు వేసుకోండి, తప్పు లేదు. కానీ యేసు ప్రభు మన హృదయాల్లో జన్మించాల. ఆయనను మనం వ్యక్తిగతంగా విశ్వాసం ఉంచాల. మీరు అడగవచ్చు, మేమంతా క్రైస్తవులం అండి, మాకేంటి, మేము ఎప్పటి నుంచో ప్రభువుని నమ్ముకొని ఉన్నవాళ్ళం. అట్లా కాదు ప్రియులారా. మారు మనసు అనుభవంతో యేసు ప్రభువుని మన హృదయంలోకి చేర్చుకోవాలా. దయ్యాలు కూడా నమ్మి వణుకుతున్నాయట. యేసు ప్రభు ఎవరో తెలుసు. గెరాసేను ప్రదేశంలోకి వచ్చినప్పుడు యేసు ప్రభుతో ఆ సేన, ఆ దయ్యాల
ఏమంటున్నాయి తెలుసా? ప్రభువా, మాతో నీకేమి, మేము ఇక్కడ క్షేమంగా ఉన్నాం. సో యేసు ప్రభు గెరాసెను దేశంలో తన కాలు మోపగానే ఆ ప్రాంతంలో డెకపోలి, డెక అంటే 10, పోలి అంటే సముదాయం, 10 జిల్లాలు కలిగినటువంటి ఆ డెకపోలి అంతా కూడా ఉన్న అపవిత్రాత్మలన్నీ మరి వణకటం ప్రారంభించాయి. ప్రేమైన వర్లారా, యేసు ప్రభు మన హృదయంలో లేకపోతే, తిరిగి పుట్టకపోతే, మన ఇళ్లలో కూడా బైబిల్ ఉన్న, కుటుంబ ఆరాధన చేస్తున్నా, మరి చర్చికి వెళ్తున్నా, మన జీవితాలు ఏ మార్పులు కూడా కోరవు. చెప్పండి, మార్పును కోరుకునేటువంటి జీవితాలు మనకు కావాలా? పోయిన క్రిస్మస్ నుంచి ఈ క్రిస్మస్ దాకా మన జీవితాన్ని పరీక్షించండి, అలాగనే ఉన్నాయి. ఏమాత్రం కూడా మనం మారలేదు. చర్చికి వస్తున్నాం, చందా ఇస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ మన హృదయాల్లో మాత్రం యేసు ప్రభువారు లేరు. చూడండి, యేసు ప్రభువారు జన్మిస్తాడు అని దాదాపు 300 పైగా ప్రవచనాలు ఉన్నాయి. యేసు ప్రభు గురించి ఓల్డ్ టెస్టమెంట్లో 300 పైగా మరి చెప్పబడ్డాయి. సో మొట్టమొదటి ప్రవచనం అసలు దేవుడే పలికిచ్చాడు. ఆయన నీ తల మీద కొట్టును. ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభువారు. నీ అంటే ఎక్కడ? సాతాను. నీ తల మీద కొడతాడు, ఆయన చితగొడతాడు. అది కల్వరి సిలువలో యేసు ప్రభు చనిపోవడం. సాతాను అనుకుంది యేసు ప్రభు చనిపోవడంతో ఆయన జీవితం ఖతం అనుకుంది. పునరుద్ధానము అనేది వాడి కళ్ళకు మరుగు చేయబడింది. 3వ దినాన యేసు ప్రభు లేచాడు. పాపాన్ని, మరి లోకంలో ఉన్నటువంటి శక్తులన్నింటినీ జయిస్తూ ఆయన 3వ దినాన మరి మృతుల్లో నుంచి తిరిగి లేచాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎంత అద్భుతమో చూడండి. అంతేకాదు, అబ్రహాము సంతానం ద్వారా వస్తాడు అని 2000 సంవత్సరాలకు పూర్వమే ఒక ప్రవచనం ఉంది. అంతేకాదు, బిలాము ఏమంటున్నాడో తెలుసా? నక్షత్రము యాకోబులో ఉదయించును. ఇది ఎక్కడ ఉంది? సంఖ్యాకాండం 24:17లో నక్షత్రం యాకోబులో ఉదయించును. యాకోబు అంటే ఇశ్రాయేల్ సంతానం. దాని ద్వారా యేసు ప్రభు యూదు కాబట్టి ఆయన ఈ లోకానికి ఆయన వచ్చాడు. అంతేకాదు, యేసు ప్రభు పుట్టుక పూర్వం చూడండి, ఈ ప్రవచనాలను నేను చెప్తున్నాను. వాట్ ఈస్ ద అథెంటిసిటీ? యేసు ప్రభులో ఎంత నిజత్వం ఉందో ఒకసారి మీరు గమనించండి. దావీదు అనే ప్రవక్త ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? ఎంత ఆయన క్యారెక్టర్ అంతా కూడాను ఆయన కావ్య రూపంలో చెప్తున్నాడు. ఆయన యొక్క మరి ప్రవచనం చూడండి. మనుషులను ఏలునొకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలెను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను, వర్షము కురిసిన వెంటనే నిర్మలమైన కాంతి చేత మరి భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలె అతడు ఉంటాడు. ఇవన్నీ కూడాను పదాలు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక ప్రసంగం. అది యాక్చువల్గా ఒక చోట ఆ వాక్యం మాత్రమే తీసుకొని చెప్పాను. ప్రియమైనటువంటి వారులారా, అంతేకాదు, ఎలా జన్మిస్తాడు? కన్యక గర్భం ధరించి ఒక కుమారుని కంటుంది. దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద లాస్ట్ సైన్. దేవుడు ఒక చిట్ట చివరి గుర్తు మానవాళి మొత్తానికి అనుగ్రహించాడు. అదేమిటంటే కన్యక గర్భం ధరించి కుమారుని కంటుంది. ఇది మన మేధస్సుకు మించినటువంటి అద్భుతమైనటువంటి ఒక అద్భుత కార్యం. పరిశుద్ధాత్మ దేవుడు జరిగించినటువంటి అద్భుతమైనటువంటి కార్యం. ఎక్కడ జన్మిస్తాడు? 720 సంవత్సరాలకు పూర్వం బెత్లెహేం ఎఫ్రాతా. నువ్వు యూదా గ్రామంలో అల్పమైన దానివి కావు, నా ప్రజల్ని ఏలువాడు నీ నుండే ఉద్భవించును. ఎంత పిన్ పాయింట్లో ఉందో చూడండి, ఎంత పిన్ పాయింట్ లాగా ఉంది. అంతేకాదు ప్రియులారా, యేసు ప్రభు వచ్చినప్పుడు 3 జ్ఞానులు వస్తారు అని మరి ఒక ప్రవచనం కూడా ఉన్నది. సో యేసు ప్రభు నమ్మినటువంటి వాడిలో ఒకడే యేసు ప్రభుని అప్పగిస్తాడని కూడా చాలా స్పష్టంగా ఉంది. సిలువపై ఎటువంటి భయంకరమైన మరణం
మరణించాడో నూతన నిబంధనలు ఎక్కడ లేదు. కీర్తనలు 22లో ఎంత భయంకరంగా వర్ణించాడంటే, ఆయన మన కొరకు చనిపోయినప్పుడు ఏ రీతిగా ఎంత భయంకరంగా చనిపోతాడో అని చాలా స్పష్టంగా మరి చెప్పబడుతూ ఉంది. ఈ విధంగా ప్రియులరా ప్రతి దానికి కూడా ప్రకటన గ్రంథంలో యోహాను అంటాడు, యేసుక్రీస్తు విషయము ప్రవచన సారము. అకార్డింగ్ టు ద ప్రొఫెసీస్. క్రిస్మస్ అనేది భూమిలో అకస్మాత్తుగా జరిగిన సంఘటన కాదు. భూమి పునాదులు వేయబడుకోవే దేవుడు తన యొక్క కృపలో మరి ఆలోచించినటువంటి గొప్ప రక్షణ ప్రణాళిక అది. యేసు ప్రభువారు ఈ లోకానికి రావడం. ఇలాగా పాపంలో పడతారన్న సంగతి కూడా తెలుసు దేవునికి. అప్పుడు యేసు ప్రభు అన్నారు, అటువంటి సందర్భమే వస్తే కనుక నేను వెళ్తాను భూమి మీదకి నర అవతారం తీసుకొని, దానికి నివృత్తిగా నన్ను నేను సమర్పించుకుంటాను. ప్రియమైనటువంటి వారు, పరలోకం ఆలోచించింది దీని విషయంలో. ఎంత అద్భుతమైనటువంటి గొప్ప. మనం గమనించినట్లయితే చూడండి, అద్భుతంగా మరి ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. రెండోది, వేదాలలో కూడా ఇతర మత గ్రంథాలలో కూడా ఉంది. ఇతర మత గ్రంథాలన్నింటిలో కూడా ఉంది. మరి అద్భుతమైనటువంటి ఈ మాటలు అన్ని గ్రంథాల్లో యేసు ప్రభు పుడతాడు అని మరి చెప్పబడినటువంటి సంగతి కూడా మనకు ఉంది. మనం గమనించినట్లయితే ఈ శ్లోకం చూడండి, లిహ్యా గోప్తారాం మహీకొద్దిన హవ్యయాన కుర్వంత పర్వతాసీన్. ఒకసారి పరవస్తు చిన్నయ్య సూర్య గారి ముని మనవడు పరవస్తు సూర్యనారాయణ ఈ యొక్క శ్లోకం ఆయనకి చదివాడు. తన ప్రాతకాలంలో భగవద్గీత ఇవి అవి చదువుతాడు కదా, అలా చదివాడు. ఇది కూడా చాలా ఆశ్చర్యపోయాడు. పశువుల శాలలో పుడతాడట, కన్యకు గర్భం ధరించి కుమారుని కంటుందట. ఇది సాధ్యమేనా, ఎక్కడ జరుగుతుంది అని ఆలోచించాడు. ఒక చోట ఆయన వీధిలో వెళ్తుంటే మైకు ద్వారా వినబడింది, ఒకరు వర్తమానం ఇస్తున్నారు. కన్యక గర్భం నందు పశువుల శాలలో ఆయన జన్మించు. ఈ మాట వినంగానే అక్కడ పరిగెట్టుకుంటూ పోయి ఆ పాస్టర్ గారితో, ఎక్కడుందండి ఈ మాట అంటే, బైబిల్లో ఉంది. తన సామవేదంలో తాండీయ బ్రాహ్మణంలో ఉన్న ఈ శ్లోకం కూడా వినిపించాడు. ఎస్, హీ ఈజ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువారు ఈ లోకానికి ఆయన వచ్చినటువంటి అద్భుతమైనటువంటి. హజరత్ ఖురాన్ దగ్గరికి వెళ్దాం. ఖురాన్లో ఈసా బిన్ మిరియామ్ అని ఉంది, అంటే యేసు మరియ కుమారుడు. అంతేకాదు ప్రియులరా, అల్ మసీహా అంటే ఆయన మెస్సయ్యా అని పిలువబడతాడు. కలంతుల్లా వర్డ్ ఆఫ్ గాడ్, రుహుల్లా స్పిరిట్ ఆఫ్ గాడ్. ఇవన్నీ కూడా బైబిల్లో యేసు ప్రభుకి ఇవ్వబడినటువంటి టైటిల్స్, బిరుదులు లేక పేర్లు అని చెప్పుకోవచ్చు. బుద్ధిజం దగ్గరికి పోదాం. దిగాని కవి అనేటువంటి ఒక పుస్తకం ఉంది, ఒక గ్రంథం, వాళ్ళ గ్రంథం అది. దాంట్లో మెతయా వస్తాడని, ఈ లోకంలో ప్రజల కోసం ఆయన మరణిస్తాడు. మెతయా ఆ గ్రీక్ వర్డ్, దానికి మెస్సయ్యా అని అర్థం. మెస్సయ్యా ఇంగ్లీష్ ఏమో సేవియర్, ఒక రక్షకుడు. ప్రియమైన వారులారా, చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జ్ఞానుని సందర్శించినప్పుడు, యేసు ప్రభు పుట్టినప్పుడు మన దేశంలో నుంచి కూడా ఒక జ్ఞాని వెళ్ళాడట. ఆయన పేరు శైవులు అట. యేసు ప్రభుని ఆరాధించి తిరిగి వచ్చిన తర్వాత భవిష్య పురాణం అనే ఒక పుస్తకం రాశాడు. దాంట్లో ఒక శ్లోకాన్ని రచించాడు ఆయన. ఈశామసి ఇది శమము నామ ప్రతిష్ఠితము. ఇది మొదలుకొని యేసు ప్రభువు అనేటువంటి పేరుతో ఆయన ఖ్యాతిగాంచుతాడు. చెప్పండి, ప్రపంచంలో 195 దేశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 195 దేశాల్లో క్రిస్మస్ని జరుపుకుంటూ ఉన్నారు. యేసు ప్రభు నమ్ముకున్నటువంటి విశ్వాసుల గుంపు ఉంది
నామమాత్రం వాళ్ళ గురించి నేను మాట్లాడలే. నిజంగా యేసు ప్రభువుని హృదయంలో కలిగినటువంటి వారి గుంపు ప్రతి దేశంలో కూడా ఉంది ప్రియులారా. వారిని నిజంగా క్రిస్మస్ని వారు సెలబ్రేట్ చేసుకుంటున్నాడు ఇన్ ఏ రియల్ వే. నిజంగా వాళ్ళ హృదయాల్లో పుట్టాలి. అప్పుడే మనం క్రిస్మస్ని ఆచరించాలి. ఒకవేళ నీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభువారు లేకుండా నువ్వు క్రిస్మస్ని ఆచరించావనుకో, ఏమవుతుంది? అది ప్రియమైనటువంటి వారలారా, దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. సో క్రిస్మస్ని ఎదుర్కోబోతున్నాం మనం. యేసు ప్రభు మన హృదయంలో ఉన్నాడా లేదా అని పరీక్షించుకుందాం. చాలామంది వాపును చూసి బలం అనుకుంటున్నారు. చాలామంది మేము యేసు ప్రభు నమ్ముకున్నాం కదా, మరి చిన్నప్పటి నుంచి వెళ్తున్నాం, అన్నీ చేస్తున్నాం, దశం భాగం ఇస్తున్నాం. ప్రియులారా, ఇవన్నీ మంచివేనే కాదంటలేదు. అయితే మన హృదయాల్లో యేసు ప్రభు జన్మించాలా. ఒకవేళ పక్క పాపం చేస్తూ నేను యేసు ప్రభుని కలిగి ఉన్నానంటే వేషధారణ అవుతుంది, హిపోక్రసీ అవుతుంది. జాగ్రత్త. మీ పాస్టర్ గారు నాకు చెప్పింది మొదలుకొని నేను మోకాళ్ళ మీద ప్రార్థన చేశాను, ప్రభువా ఈ బిడ్డలకు నేనే వాక్యం చెప్పాలా. వాళ్ళు ఆల్రెడీ ఆశీర్వాదం లాంటి పాస్టర్ గారి దగ్గర విన్నారు చాలా గొప్ప గొప్ప వాక్యాలు. ఏం చెప్తే వీళ్ళ హృదయాలు మీ వైపు తిరుగుతాయి అని ప్రార్థన చేశాను ప్రియులారా. దేవుడు నాకు ఒక వాగ్దానం కూడా ఇచ్చాడు. ఆ ధైర్యంతో నేను ఇక్కడికి వచ్చాను. కాబట్టి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. మరి స్వామి వివేకానంద అంటాడు, నాకు చాలా ఇష్టం ఈయన స్టేట్మెంట్స్. ఏమంటాడు తెలుసా? కొండ మీద యేసు ప్రభు చేసిన ప్రసంగం ఉంది కదా, తెలుసు కదా, కొండ మీద ప్రసంగాన్ని బై హార్ట్ చేయాలి. కొండ మీద సెర్మన్ ఆన్ ద మౌంట్ అంటారు. ఆత్మవిశ్వమై దుఃఖపడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, దేవుని కుమారులను పడదురు. సమాధానపరచువారు ధన్యులు. ఇలాగా కొనసాగేటువంటి అద్భుతమైనటువంటి ప్రసంగ మాలిక. అనేక మంది ఆ బోధ విని తమ జీవితాల్ని మార్చుకున్నారు. నువ్వు నిజంగా యేసు ప్రభువుని మరి మెచ్చేటువంటి జీవితం నువ్వు జీవించాలి అంటే కనుక మత్తయి సువార్త 5, 6, 7 ఆ 3 అధ్యాయాల్లో ఎట్లా జీవించాలో యేసు ప్రభు చెప్పాడు. నిజంగా దేవుడు నాకు ఇచ్చిన రెవల్యూషన్ ఇది. ఈ 5, 6, 7 జీవిత విధానం, క్రైస్తవుని యొక్క జీవిత విధానం, దాన్ని పట్టుకొని నేను ప్రాక్టీస్ చేయడం మొదలెట్టాను. నా జీవితంలో అనేక అద్భుతాలు చూడగలిగాను ఎప్పుడైతే దానికి విధేయత చూపించానో. ప్రియమైనటువంటి వారలారా, బైబిల్ దేవుడు మన జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఇవ్వలేదు, మన జీవితాన్ని మార్చుకోవడానికి ఇచ్చాడు. బైబిల్ ఎంత పెద్ద గ్రంథమో తెలుసా? బైబిల్ని మార్చాలని, బైబిల్ని తీసివేయాలని అనేకులు ప్రయత్నించారు. కానీ రాజులు పోయారు, రాజ్యాలు పోయారు, కానీ బైబిల్ మాత్రం అట్లానే మన మధ్య ఉంటున్నది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ కూర్చున్నటువంటి వర్తమానం అది మరి ప్రవచన సారం. అంతేకాదు ప్రియులారా, మరి ఒకరి దగ్గర మహాత్మా గారి దగ్గరికి వెళ్ళి నేనేం రక్షించబడాలంటే నేనేం చేయాలని ఆయన అన్నాడు, ఇఫ్ యూ వాంట్ ముక్తి గో అండ్ రీడ్ ద బైబిల్ అన్నాడు. గో అండ్ రీడ్ ద బైబిల్. సుధాకర్ పిళ్ళయ్య అని ఒక గొప్ప మేధావి ఉన్నాడు తమిళనాడులో. అతను రాష్ట్రపతి రాధాకృష్ణన్ గారు మెడ్రాస్కి వచ్చినప్పుడు పరిగెట్టుకుంటూ పోయి, అంకుల్ మీరు చాలా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సైంటిస్ట్ కదా, మరి నేను పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే నేను ఏం చేయాలా, నా జీవితంలో శాంతి సమాధానం రావాలంటే నేనేం చేయాలా? ఆయన ఇచ్చిన సలహా ఏంటో తెలుసా? గో టు ద మూర్ మార్కెట్. అప్పుడు మూర్ మార్కెట్ ఉండేది, ఇప్పుడు లేదు. బై అ బైబిల్. ఉచితంగా ఇస్తే తీసుకోవద్దు, నువ్వు దాని విలువ తెలియదు నీకు. బై అ బైబిల్ అండ్ గో అండ్ రీడ్ ఇట్. నీకు కావలసిన ప్రశ్నకు, సమస్యకు జవాబు దొరుకుతుంది. కొనుక్కున్నాడు. వాడు బ్రాహ్మణులు కాబట్టి ఎక్కడ పేరెంట్స్ చూస్తారనే తలుపు వేసుకొని తన రూమ్లో చదవడం ప్రారంభించారు. ప్రియమైనటువంటి వారులారా, నా శాంతినే నేను మీకు అనుగ్రహిస్తున్నాను, ఈ లోకం ఇచ్చినట్టుగా కాదు.
ఆ మాట అతన్ని పట్టుకుంది ప్రియులారా. నా శాంతినే అంటే పర్సానిఫై చేసి మాట్లాడుతున్నాడు. శాంతి అంటే సపరేట్ కాదు, యేసుప్రభువే శాంతి, యేసుప్రభువే శాంతి. ఐ ఆమ్ ద పీస్. నిజమైనటువంటి శాంతిని నేనే. ఎవరైతే నన్ను కలిగి ఉంటారో అవుట్కమ్ ఏంటంటే శాంతియుతంగా ఉంటారు, నెమ్మదిగా ఉంటారు. ఈ లోకంలో బయట ఎన్ని భయంకరమైన విషయాలు జరుగుతున్నా అంతరంగంలో ఉన్న నీ శాంతి ఏమాత్రం కూడాను డిస్టర్బ్ కాదు. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వారు కదులుచున్న సముద్రం వంటి వారు, అది నిమ్మలింపలేరు. యెషయా అంటాడు, దుష్టుల హృదయం, పాపం చేసే వాళ్ళ హృదయం అది ఎప్పుడు కదులుతున్న సముద్రం అంట. చూడండి, సముద్రం ముందుకెళ్ళి చూస్తే ఆ అలలు నిరంతరంగా వస్తూ ఉంటాయి, కొట్టుమిట్టాడుతూ ఉంటాయి. యేసు ప్రభు ఆ హృదయంలోకి వచ్చేంత వరకు వారికి నెమ్మది ఉండదు. దే డు నాట్ హావ్ ఎనీ పీస్ ఇన్ దేర్ లైవ్స్. ప్రియమైనటువంటి వారులారా, ఒకసారి అందరూ కలిసి యేసు ప్రభు రాధాకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి గురువు గారు అంటున్నాడు. ఆయన టీచర్ కదా. అప్పుడు వెంటనే వాళ్ళని తిట్టాడు. ఈ లోకంలో గురువు అని పిలిపించుకోదగ్గ వ్యక్తి ఒకరే ఉన్నారు. దట్ ఈజ్ నన్ అదర్ దాన్ జీసస్ ఆఫ్ నజరేత్. నజరేయుడైన యేసు. ఎందుకో తెలుసా? ఆయన ఏమి బోధించాడో తన జీవితంలో ఆయన చూపించాడు. తన జీవితంలో ఏమైతే ఉన్నాయో అదే బోధించాడు ఆయన. ఆయన ప్రసంగాలన్నీ ఆయన అనుభవంలో నుంచి, ఆ యొక్క హృదయంలో నుంచి వచ్చినటువంటి ప్రసంగాలు. ఆయన జీవించాడు వాటిలో. కాబట్టి ఆయనను నమ్మండి, ఆయన విశ్వసించండి అని చెప్పాడు. ప్రపంచంలో వరల్డ్ ఒపీనియన్ తీస్తారు, హూ ఈజ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్ అని తీస్తారు. ఒక ఒపీనియన్, ఒక ఆశయం, ఒక ఎవరి పేరు ఉంటుంది అని. ఏకగ్రీవంగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పేరు అందరూ మెన్షన్ చేశారు. 40 మంది శాస్త్రజ్ఞులు జెనీవా నగరంలో కూడారు. ఎందుకంటే వారు ఒక మానవ క్యాలెండర్ని రూపొందించడానికి. అప్పుడు దాకా క్యాలెండర్ లేదు. ఒక క్యాలెండర్ ఉంటేనే మనం మానవ జీవితాన్ని మనం చూడగలము అని. సో ఏదో ఒక గొప్ప సంఘటన ఆలంబనగా తీసుకోవాలా. ఆ సంఘటనకు పూర్వము, ఆ సంఘటన తర్వాత అని చెప్పబడాల. వాళ్ళు గొప్ప గొప్ప వ్యక్తుల విషయాలన్నీ ఆలోచించారు. ఎవరి జీవిత బోధలైతే మానవ జీవితాల మీద చెరగని ముద్ర వేస్తాయో, ఇప్పటికీ కూడా దాని ఫలితాలు మానవాళిలో అనుభవిస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నామో, అటువంటి వ్యక్తిని మనం బర్త్ని మనం ఆలంబనగా తీసుకోవాలి. అందరూ ఏకగ్రీవంగా యేసు ప్రభు వారి పుట్టుకను వారు ఏకగ్రీవంగా ఆమోదించారు. ద గ్రేటెస్ట్ ఈవెంట్ దట్ బైసెక్టెడ్ ద హ్యూమన్ హిస్టరీ ఇంటూ 2 parts, దట్ ఈస్ బిఫోర్ క్రైస్ట్, రెండోది ఆఫ్టర్ క్రైస్ట్. ఎప్పుడు ఏ సంఘటన జరిగింది? క్రీస్తు పూర్వం ఫలానా సంవత్సరంలో, లేకపోతే క్రీస్తు తర్వాత ఫలానా సంవత్సరంలో. ప్రియమైన వారులారా, ఈ లోకమంతా ఎవరి శకంగా పిలువబడుతుందో తెలుసా? క్రీస్తు శకము. క్రీస్తు శకము అని పిలువబడుతుంది. మార్చాలని చూశారు, ఎవరి వల్ల తరం వల్ల కాలేదు. ఎందుకంటే ఆయన బోధలు మరి ప్రపంచమంతా కూడాను అనేక మంది జీవితాలని మార్చడమే కాకుండా అనేక దేశాల యొక్క దిశను మార్చినటువంటి అద్భుతమైనటువంటి గొప్ప బోధలు. ఆ బోధలన్నీ బైబిల్లోనే ఉన్నాయి. మత్తయి, మార్కు, లూకా, యోహాను. మనం చదువుకొని ఏంటి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పింది తన గురించి తాను, హీస్ క్లెయిమ్స్ అంటాం మనం. ఏమీ ఒక్కొక్కటి ఒక్కొక్క క్లెయిమ్ అద్భుతంగా ఉంటుంది. దాని వెనకల ఒక ఆధ్యాత్మిక స్వస్థత ఉంటుంది మనం చదివినప్పుడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుక భూలోకంలో అకస్మాత్తుగా జరిగినటువంటి విషయం కాదు. అటు నింగిలో మరి దేవదూతలు గాన ప్రతిగానాలు చేస్తున్నారు. ఏమని ప్రచారం చేస్తున్నారు? అటు గొల్లలకు, ద హంబుల్ పీపుల్కి తెలియజేశారు. మొట్టమొదట గొల్లలకు తెలియజేశారు. ఫస్ట్ భయపడుకుడి,
ఇదిగో మీకు ఒక శుభవర్తమానం తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టినాడు. ఏ సేవియర్ ఈజ్ బోర్న్ అంటు యూ దిస్ డే. ఫస్ట్ క్రిస్మస్ మెసేజ్ దేవదూతలు గొల్లలకు తెలియజేశారు. అంతేకాదు వాళ్ళు ఏమని పాడుతున్నారో తెలుసా? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగునుగాక. నింగి నేల ఏకమై పులకించి పరవశించినటువంటి అద్భుతమైనటువంటి దినం యేసు ప్రభు ఈ లోకానికి అరుదించినటువంటి దినం. కాబట్టి తేలికగా తీసుకోవద్దు, జాగ్రత్త. ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నా కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి, లేకపోతే నేను కోప్పడతాను అనే మాట రాత్తని రాసి ఉంటుంది. దేవుని యొక్క ఉగ్రతకు మనం బలి అయిపోతాం. ప్రియమైనటువంటి వారులారా, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వాడే నిత్య జీవం గలవాడు. యేసు ప్రభు మన హృదయంలో ఉంచితే కనుక ఇటర్నల్ లైఫ్, ఆయనే ఇటర్నల్ లైఫ్. ఎవరైతే ఆయన యందు విశ్వసించకపోతే వారి జీవితాలు దేవుని ఉగ్రత కింద ఉంటాయి. యేసు ప్రభుని నీ హృదయంలో లేకపోతే గనక, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నాను, యు ఆర్ అండర్ ద రాత్ ఆఫ్ గాడ్. దేవుని ఉగ్రత కింద చేస్తున్నావు. దేవుని ఉగ్రత కింద బట్టలు వేసుకున్నావు, దేవుని ఉగ్రత కింద పొలాలు తింటున్నావు, దేవుని ఉగ్రత కింద ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తున్నావు. ఇట్స్ వెరీ డేంజరస్. నిప్పుతో చెలగాళ్ళ ఆడుతున్నాం మనం. ఇదే యేసు ప్రభువారు, గొర్రె పిల్లలాగా వచ్చినటువంటి యేసు ప్రభువారు క్రిస్మస్ రోజు ఈసారి కొదమ సింహంలాగా రాబోతున్నాడు. లైన్ ఆఫ్ జూడా, సింహము చీల్చి వేస్తుంది. జాగ్రత్త. సింహానికి కనికరం ఉండదు, అయ్యో పాపం ఉండదు. అయ్యో పాపం అంతా క్రిస్మస్లోనే. యేసు ప్రభు రెండో రాకడ వచ్చినప్పుడు ఆయన నిర్మలుడుగా కనబడతాడు. తీర్పు తెచ్చేటప్పుడు అందరు నరకానికి వెళ్తుంటే ఒక ఆయన రాస్తాడు, జాన్ బానియన్ అనేటువంటి ఆయన. ఏడుస్తుంటాట యేసు ప్రభు, కానీ ఏం చేయలేడు. ఇప్పుడు రక్షించవచ్చు కదా? నో. కృపాకాలం, ద టైమ్ గాడ్ హ్యాస్ గివెన్. ప్రేమైనటువంటి వారలారా, కృపా ద్వారాలు త్వరలోనే పడబోతూ ఉన్నాయి. నాకు ఒక స్వార్థమైన ఆలోచన, నేను బతికున్నప్పుడు యేసు ప్రభు రావాలని. ఆయన రాబోతున్నాడు. మొదటి రాకడ చేస్తూ ఉన్నాం. మొదటి రాకడ ఉంది అంటే కనుక రెండవ రాకడ ఉన్నది అని అర్థం. ప్రియమైనటువంటి వారలారా, యేసు ప్రభు పుడతాడని అటు ప్రకృతే కాదు, ఇటు దేవదూతలు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అలానే అనేక మత గ్రంథాలు కూడా సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. అలానే చరిత్ర కూడా సాక్ష్యం ఇస్తూ ఉంది. సో ఏ వ్యక్తి జీవితం బోధలు మానవాళిపై ఎక్కువ ప్రభావితం చూపించాయి అంటే కనుక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితం. కాబట్టి మన రియల్ క్రిస్మస్ అంటే క్రీస్తును మన జీవితాల్లో కలిగి ఉండడం. అయితే ఒకప్పుడు యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించావు, వెరీ గుడ్. ఆ క్రీస్తు నీలో ఎదగాలి. అండర్స్టాండింగ్ ద పర్సనల్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ షుడ్ బి గ్రోన్. నువ్వు ప్రభు నమ్ముకున్న రోజు ఉన్నటువంటి కాన్సెప్ట్ ఆఫ్ సేవియర్ అది కొద్ది మాత్రమే. నువ్వు యేసు ప్రభు నమ్ముకొని ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా అదే కాన్సెప్ట్ ఉండకూడదు, అదే ప్రభువుని దర్శించకూడదు. నేను 1970 జూన్ 14 తారీఖు సాయంత్రం 6:30కి యేసు ప్రభుని నమ్ముకున్నాను. 53-54 సంవత్సరాలు గడిచిపోయినాయి. అప్పుడున్న నాకు అండర్స్టాండింగ్కి ఇప్పుడున్న అండర్స్టాండింగ్కి చాలా తేడా వచ్చింది. ఇంకా ఆయనకు సమీపంగా జీవించగలుగుతున్నాను. ఆయన ఎవరో నాకు అర్థమవుతుంది ప్రతిరోజు కూడా. హీ ఈజ్ టూ మచ్ టు మీ. యాక్చువల్గా ఆయన అర్థం చేసుకోవడానికి ఈ మేధస్సు చాలదన్న విషయం నాకు అర్థమైపోతూ ఉంది. బైబిల్ చదువుతున్నప్పుడల్లా కూడాను ప్రభువు నాతో మాట్లాడతాడు, ప్రభువుని నేను దర్శిస్తూ ఉంటాను. కాబట్టి క్రిస్మస్ అనేది క్రీస్తును కలిగి మనం ఈ లోకంలో మనం జీవించాలా,
ప్రియులారా, అటువంటి జీవితం యేసు ప్రభు నీకు నాకు ఇవ్వాలి. సరే, వాట్ ఆర్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ క్రిస్మస్? క్రిస్మస్ యొక్క బ్లెస్సింగ్స్ ఏంటో మనం కొన్ని నిమిషాలు చూసి నేను ముగిస్తాను. మనం గమనించినట్లయితే కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడం మొట్టమొదటిది ఏమిటంటే టు కన్ఫర్మ్ గాడ్స్ ప్రామిస్. దేవుడు వాగ్దానం చేశాడు ఈ లోకానికి తన కుమారుని పంపిస్తానని. 3వ అధ్యాయం ఆదికాండంలో ఆయన నీ తల మీద కొడతాడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఈ లోకంలోకి వస్తాడన్న సంగతి ఆయా తరాల్లో ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. మోషేతో మాట్లాడాడు, ఈ సహోదరుల్లో నీ వంటి వాడి ప్రవక్తను నేను తీస్తానని. ప్రతి ప్రవక్త ద్వారా ఆయన ఈ లోకానికి వస్తాడని యెషయా అంటున్నాడు, ఏలయనగా మనకు ఒక శిశువు పుట్టాను, మనకు ఒక కుమారుడు అనుగ్రహించబడను. ఎటువంటి వాడు తెలుసా? యేసు ప్రభు పుట్టక పూర్వం ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, సమాధానాధిపతి, నిత్యుడుగు తండ్రి, సమాధానాధిపతి అని ఆయన పిలువబడతాడు. వండర్ఫుల్ కౌన్సిలర్, ఎ మైటీ గాడ్, అండ్ హీ ప్రిన్స్ ఆఫ్ పీస్ హీ షల్ బి కాల్డ్. ఆయన పిలువబడతాడు. అటువంటి గొప్ప వ్యక్తి దేవుడే సాక్షాత్తుగా ఈ లోకంలో మానవ రూపంలో ప్రత్యక్షమైనటువంటి అద్భుతమైనటువంటి శుభగడియ యేసు ప్రభువారు ఈ లోకానికి రావడం. ప్రేమైనటువంటి వారలారా, ఇంకా మన జీవితం మన దేవుని వాక్యంలో చూసినట్లయితే కనుక టు రిడీమ్ ద పీపుల్ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ డెత్, ఫ్రమ్ ద ఫీర్ ఆఫ్ డెత్. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడో తెలుసా? మరణ భయం నుండి నిన్ను నన్ను కాపాడడానికి. మరణ భయం నుండి, ఏ మరణమైతే మానవ జీవితాన్ని శాసిస్తుందో, భయపడుతున్నాడో, ఏదో ఒక రోజు మరణించాలా. సో సూన్ ఆర్ లేటర్ వీ హ్యావ్ టు డై. ఒకరోజు నువ్వు మరణం గురించి ఆలోచించట్లేదు. ఒక వ్యక్తి మరణం గురించి ఆలోచిస్తే అతడు సత్యానికి చాలా దగ్గరగా ఉంటాడట, బిలిగ్రామ్ అంటాడు. మనం ఆలోచించాం కదా, మరణం గురించి ఇప్పుడు ఆలోచించేది ఏంది లేదు, నాకు ఇంకా జీవితం చాలా ఉంది అని అనుకుంటాం. పిల్లలు ఒకసారి పార్లమెంటు ముందు ఎంపీలు డిస్కస్ చేసుకుంటున్నారు. నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ పోతూ అక్కడ ఆగి, దేని విషయం మీరు చర్చించుకుంటున్నారు? ఏం లేదు సార్, ఒక చిన్న ఆలోచన, మీ తర్వాత ఎవరు ప్రధాని అవుతారు అని ఆలోచిస్తున్నాం అన్నాడు. ఆయన కోపం వచ్చేసి, డోంట్ పుట్ దిస్ క్వశ్చన్ ఫర్ నెక్స్ట్ 10 years అన్నాడు. 10 సంవత్సరాల వరకు ఈ ప్రశ్న వేయొద్దన్నాడు. అంటే ఏంటి? 10 సంవత్సరాలు జీవిస్తాననేటువంటి ఆశ ఆయన కలిగి ఉన్నాడు. చూసారా, ఐరానికల్లీ స్పీకింగ్ అంటారు, ఎగతాళిగా చేసినట్టుగా ఆ రాత్రే మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చి ఆ రాత్రే చనిపోయాడు. ప్రియమైన వర్లరా, డెత్ ఈజ్ ఇన్విటబుల్. సూన్ ఆర్ లేటర్ we are going to die. Sooner or later we are going to die. సో జోన్ లుకాస్ అనేటువంటి బంగారు వ్యాపారం చేస్తున్నటువంటి ఒక వ్యక్తి మనందరికీ తెలుసు. ఆయన అంటాడు, నేను చనిపోయినప్పుడు, మరి ఆయన చనిపోయినప్పుడు బంగారం ఆయన మీద వేశారట, బంగారం అంతా ఆయన మీద వేశారట. తీరా మరి సమాధిలో పెట్టేప్పుడు ఆ బంగారం అంతా తీసేశారట అతని శరీరం నుంచి. బంగారంతో ఎవరు నిజం? ఈ లోకంలో బంగారం సంపాదించడానికి, డబ్బు సంపాదించడానికి ఎంత కృషి చేస్తారంటే, ఈ లోకంలో వచ్చేటప్పుడు ఏం తీసుకురాలేదు, మనం పోయేటప్పుడు మంచి బట్టలు ధరించి లోపలికి మనల్ని సమాధిలో చేస్తారు. అయితే అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం? మన జీవితం మరణంతో ఎండ్ కాదు. డెత్ ఈజ్ నాట్ ఏ టర్మినల్ పాయింట్, బట్ ఇట్ ఈజ్ ఏ ట్రాన్స్మిషన్ పాయింట్. అక్కడే అసలు శిస్తలేనటువంటి మార్పు రాబోతుంది. సో డెత్ ఈజ్ అన్అవాయిడబుల్, ఇన్ఎవిటబుల్ అండ్ ఆల్సో అన్ఎక్స్పెక్టెడ్. మనం అవాయిడ్ చేయలేం దాన్ని, ఖచ్చితంగా వస్తుంది. అంతేకాకుండా మనం చెప్పని గడియ
తెలియని గడియలో మనకు వస్తుంది. ఎంతోమంది చిన్నవాళ్ళనైతే పెద్దవాళ్ళనైతేనేమి మనం బూడ్చాం, మన ప్రియులు మన మధ్య లేరు, చనిపోయినటువంటి వారు. అది చూస్తూ కూడా ఇటువంటి దీన స్థితిలోకి నేను కూడా ఒకరోజు వెళ్ళాలి కదా, అప్పుడు ఏంటి ఏమైనారు, మీ చనిపోయిన వాళ్ళు ఏమయ్యారో ఆలోచించండి. ఆత్మ నిత్యత్వం ఉంటుంది. రెండు ప్రదేశాలు నీ ఆత్మ నా ఆత్మ జీవించడానికి. ఒకటి, దాన్ని దయచేసిన దేవుని దగ్గరికన్నా వెళ్ళిపోవాలి. రెండోది, యేసు ప్రభువుని నీ హృదయంలో చేర్చుకోకుండా ఉన్నట్లయితే ముందు పాతాళానికి వెళ్ళిపోతాయి నీ ఆత్మలు. మరి నరకం విషయం ఏంటి అంటారు. పాతాళంలో మనం అక్కడ భద్రపరచబడతాం. అది కూడా అంధకార సంబంధం, అవుటర్ డార్క్నెస్ అన్నాడు ప్రభు. అది శాంతి లేనటువంటి ప్రదేశం, ఒకరినొకరు నిందించుకునే ప్రశ్న. మరి సాతాను వాళ్ళు మోసగించినందుకు వాళ్ళు మరి పళ్ళు పటపడా కొరుకుతుంటారట. వాడికి చేసి నీ వల్ల మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది అని అక్కడ భయంకరమైనటువంటి రోదన ధ్వనులు వినబడుతూ ఉంటాయి. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని దగ్గరికి వెళ్ళిన ఆత్మలు ఎంతో శాంతియుతంగా ఆయన సన్నిధిలో ఆయన ముఖదర్శనం చేసుకుంటూ ఎంతో యుగయుగాలు ఆయనతో పాటు జీవిస్తారు. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాము అనేది మనం జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే డెత్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ సిన్ ఇన్ అవర్ లైఫ్. అసలు పాపం అనేది దేవుడు సృష్టించినది కాదు, దేవుని ప్రణాళికలో లేదు. మరి ఎట్లా వచ్చింది? మానవుడు పాపం చేయడం ద్వారా కొని తెచ్చుకున్నటువంటి భయంకరమైనటువంటి పరిణామం మరణము అనేది. ఆదామవ్వలు ఎప్పుడైతే తినకూడని పండు తిన్నారో, ఆజ్ఞాతిక్రమం చేసేసారో, పాపం వాళ్ళలో జ్వరబడింది, పాప స్వభావం వచ్చింది. అందుకని తాము దిగంబరమని తెలుసుకున్నారు. దేవుడు వచ్చినప్పుడు చెట్ల చాటును దాక్కొని ఉన్నారు. పాపం చేసేవాడు దేవుని ముందుకు రాలేడు. సో చాలాసార్లు ఒక ఆయన అంటాడు, రిమెంబర్ దట్ వాట్ యూ హ్యావ్ పొజెస్ ఇన్ ద వరల్డ్ విల్ బి ఫౌండ్ ఎట్ ద డే ఆఫ్ యువర్ డెత్. ఏమైతే నువ్వు కలిగి ఉన్నావో డెత్లో కూడా అదే కలిగి ఉంటావు, అంతే, ఎక్స్ట్రాగా ఏమీ ఉండదు. సో స్టీవ్ జాబ్స్, ఇతని పేరు తెలియనటువంటి వాళ్ళు ఉండరు. యాపిల్ సంస్థ వ్యవస్థాపకుడు. సో అతనికి ఆస్తి ఎంత ఉందో అతనికి తెలియదు, అంత ఆస్తిపరుడు. అట్ ద ఏజ్ ఆఫ్ 56, 56 సంవత్సరాల్లో ఆయనకి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చింది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్. చచ్చిపోతున్నాడు. డాక్టర్స్ చెప్పారు, ఖచ్చితంగా చచ్చిపోతారు మీరు, దీనికి మందులు ఏమీ మా దగ్గర లేవు, కొంతకాలం చనిపోకుండా పోస్ట్పోన్ చేయగలం కానీ మరణం నుండి మేము రక్షించలేము అని నిఖార్సుగా వాళ్ళు చెప్పారు. మరణ పడక మీద ఉండి ఎంత గొప్ప మాటలు రాస్తున్నాడో చూడండి. ఆయన చనిపోయేవాడు ఎవరు అబద్ధాలు ఆడడం, నిజమే చెప్తాడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? అట్ దిస్ మూమెంట్ లయింగ్ ఆన్ ద సిక్ బెడ్. సో అస్వస్థతగా నేను నా పరుపు మీద పండుకున్నాను. అండ్ రికాలింగ్ మై లైఫ్ ఐ రియలైజ్ దట్ ఆల్ ద రికగ్నిషన్ అండ్ వెల్త్ దట్ ఐ టుక్ సో మచ్ ప్రైడ్ in have failed and become meaningless in the face of impending death. In the face of impending death. రాబోయేటువంటి మరణం ముందు నేను సంపాదించిన డబ్బు, పేరు, ప్రఖ్యాతలు అన్నీ కూడాను అవి బలాదూరైపోయినాయి. అవి మనల్ని రక్షించలేవు ప్రియులారా, అవి మనల్ని రక్షించలేవు. యేసుక్రీస్తు ప్రభువారి రక్తం మాత్రమే మన పాపాలని కడగగలదు. మీ హృదయంలో ఒకసారి పరీక్షించుకుందాం, నిజంగా పాపాలు క్షమించబడిన అనుభవంలో నువ్వు ఉన్నావా? రెండవది, పాపాలు క్షమించబడ్డాయి అనేటువంటి ధైర్యంతో నువ్వు ఉన్నావా?
ఈరోజు చనిపోతే మనం దేవుని రాజ్యంలో ఉంటామా? ఎంతకాలం మనం ఈ విధంగా, ఎంతకాలం ఈ నామమాత్రపు జీవితం, ఎంతకాలపు జీవితం? ఏలూరులో ఒక పెద్ద చర్చ్ ఉంది, మామూలు చర్చ్ కాదు, చాలా పెద్ద చర్చ్. పాస్టర్ గారు బిలీవరు. ఆయన, నేను ఏలూరులో ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చి ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకునేవాడు. ఆయన్ని బాగా ఏడిపించేవాడు ఆ సంఘ చైర్మన్ అయితే, సెక్రటరీ అయితేనే, అంత వాళ్ళ గుప్పిట్లో పెట్టుకోవడానికి ప్రయత్నించాను. నేను వాళ్ళు చెప్పానయ్యా, పుల్పిట్ ఆధ్యాత్మిక సంగతులన్నీ కూడా పాస్టర్ గారు నిర్ణయించాలి. కట్టడాలు, శుభ్రం చేయడాలు, మందిరానికి సంబంధించినటువంటి బాగోగులు అవి కమిటీ వాళ్ళు చూసుకోవాలి. రామాంజుల పాస్టర్ గారు ఏ కమిటీ మెంబర్ని కూడా పుల్పిట్ మీద ఎక్కించడు, అంతవరకే మీది. ఎందుకంటే ఆధ్యాత్మికంగా మనం జీవించాలి. ఒక ఆధ్యాత్మిక నాయకత్వం కింద ఉండాలి, స్పిరిచువల్ లీడర్షిప్. పెద్ద చర్చి హైదరాబాదులో నారాయణగూడ బ్యాప్టిస్ట్ చర్చ్ అంటారు. ఆయన ఏమంటాడు తెలుసా, సంఘస్థులకు మా చర్చిలో మాట్లాడడానికి పిలిచినప్పుడు, ఫస్ట్ థింగ్ యూ మస్ట్ యాక్సెప్ట్ ద లీడర్షిప్ ఆఫ్ యువర్ పాస్టర్. నీ పాస్టర్ యొక్క నాయకత్వాన్ని అందరూ అంగీకరించాలి. హీఈస్ ద స్పిరిచువల్ మ్యాన్. హీఈస్ ద మ్యాన్ హూ ప్రేస్ ఫర్ యూ ఎవ్రీ డే. ప్రతిరోజు కూడా సంఘాన్ని, సంఘస్థుల గురించి ఆలోచించే వాళ్ళు ఎవరో తెలుసా? కమిటీ మెంబర్స్ని పక్కకు పెడితే పాస్టర్ గారు. ఆ కమిటీ మెంబర్స్ కూడా వాళ్ళ కాలంలో ఆలోచిస్తారు, మిగతా టైంలో ఎవరెటు పోయారు. పాస్టర్ ఈజ్ నాట్ లైక్ దట్. ఎవరైనా దేవుని నుంచి తప్పిపోతున్నారంటే వేదంతో ప్రభు దగ్గరికి వెళ్తాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళి కౌన్సిల్ చేస్తాడు. ఆయన మన శ్రేయోభిలాషి, మన కోసం ప్రార్థన చేస్తాడు. ఆయన మన సన్మార్గంలో పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ సంఘానికి వచ్చి దేవుని దగ్గర లెక్క అప్పచెప్పాలి కాబట్టి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, హౌ వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ ద రియల్ క్రిస్మస్ ఇన్ అవర్ పర్సనల్ లైఫ్స్. మన జీవితాల్లో ఏ విధంగా మనం క్రిస్మస్ని కలిగి ఉంటున్నాం. సో ఇక రేపు లేక ఎల్లుండి మనం క్రిస్మస్లోకి ఎంటర్ అవుతున్నాం. అసలు యాక్చువల్గా క్రిస్మస్ అనేది ఒక విశ్వాస జీవితంలో ప్రతిరోజు జరగాల్సిన విషయం. ప్రతిరోజు, ఎవ్రీ డే ఈజ్ ఎ క్రిస్మస్ డే ఇన్ ఎ బిలీవర్స్ లైఫ్. సో దీనికి ఒక ప్రత్యేకంగా మనం చేస్తూ ఉంటాం. చేయడం మంచిదే, నేను తప్పని చెప్పట్లేదు. అయితే మన హృదయంలో యేసు ప్రభు యొక్క సార్వభౌమ అధికారానికి లోబడాల. అది క్రిస్మస్ మనకు చెప్తుంది. చూడండి, యేసేపు మరియ ఇద్దరికి వివాహం కాలేదు, వారికి శారీరకమైనటువంటి సంబంధం లేదు. కానీ దేవదూత ఏ మాటలైతే చెప్పిందో అది నమ్మారు. అసలు మరియ గర్భం ధరించింది అనేటప్పటికి యేసేపుకు మతిపోయింది. ఏంటి అని ఆమెను మరి ఎగతాళి చేయని వాళ్ళక మరి రహస్యంగా విడనాడాలని ఇష్టపడ్డాడు ఆయన, ఆ నీతిమంతుడు. ఎవరు చెప్తారండి? ఏ మానవుడు ఏం చెప్పగలడు? ఏ మానవుడు ఆమె గర్భవతి ఎట్లయిందంటే భార్యాభర్తలు కలవకుండా గర్భం వస్తుందా? ఎవరు చెప్పాలి? ఇక అందుకనే దేవుడే, హెవెన్ ఈజ్ ఇంటర్ఫియరింగ్. కలలో, యూదులు కలలో దేవుడు ప్రత్యక్షతలు నమ్ముతారు. దర్శనంలో పరిచయి చక్కగా చెప్తున్నాడు. ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి వలన. ఈజ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఎగతాళి చేశారంటే పరిశుద్ధాత్మ దేవుని కార్యాన్ని ఎగతాళి చేశారు. పరిశుద్ధాత్మ దేవుని ఎగతాళి చేసే వాళ్ళకి పాప క్షమాపణ ఉండదు. ప్రేమైనటువంటి వాళ్ళరా, ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంగా వచ్చినప్పుడు నింగి నేల ఏకమై కూడిపాడి పరవశించిన వేళ క్రిస్మస్ ఈజ్ అ థ్యాంక్స్ గివింగ్ డే. స్తోత్రాలు చెల్లించాల్సినటువంటి అది ఎప్పుడు మరి ఆచరణాత్మకం అవుతుంటే ఆయన మన హృదయంలో కలిగి ఉన్నప్పుడు. ద్విగుణీకృతం అవుతుంది అంటాడు తెలుగులో, ద్విగుణీకృతం అవుతుంది. ఇట్ విల్ ఇంక్రీజ్ అండ్ ఎన్హాన్స్. యేసు ప్రభు నాలో ఉన్నాడు, నాలో పుట్టాడు. ఎంత అద్భుతమైన విషయం.
ధైర్యంగా చెప్పగలవా ప్రియమైన సోదరి సోదరుడా? ఎందుకు ఇంత శ్రమ తీసుకొని వాక్యం చెప్పడానికి వచ్చానో తెలుసా? యేసు ప్రభువారు బెత్లెహేంలో పుట్టడం కాదు, నా హృదయంలో ఉన్నాడు. కొన్నిసార్లు నమ్మింటాం, మరలా తప్పి జారిపోయి వెళ్తుంటున్నాం. అవిశ్వాసులైన నా బిడ్డలారా, నా ఎద్దుకు రండి, మీ అవిశ్వాసతను బాగు చేస్తానంటాడు ఇర్మియా 3:33. కమ్ టు మీ, ఐ విల్ హీల్ యువర్ వూండ్స్. మీ గాయాలను తిరిగి కడతాను నేను, నా ఎదుకు రా అని అంటున్నాడు ప్రభు. ఆ నమ్మికలోంచి పోకూడదు ప్రభు. మొదటి రాకడ యొక్క రెస్పాన్స్ నీలో, రెండవ రాకడలో నీ ఫలితం ఉంటుంది. రెండవ రాకడలో నువ్వు ఎత్తపడతావు. యేసు ప్రభువును కలిగి ఉన్నాడు. ఆ దినాలు ఎక్కువ లేదని నా ఉద్దేశం. ఆయన త్వరలోనే రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన బిడ్డలు మధ్యాకాశానికి మరి కొనిపోబడతాడు అంటే ర్యాప్చర్ అన్నారు ఇంగ్లీష్లో. మహిమ శరీరాలు ఇవ్వబడతాయి. అద్భుతం. రెప్పపాటు కాలంన అమర్త్యతను ధరించుకోబోతోంది. మరణమా నీ ముళ్ళెక్కడ? ప్రభుతో యుగాలు ఉండబోతున్నాం మనం. ఒక్కసారి ప్రభు లేకుండా మనం చనిపోతే కనుక నిత్యత్వంలోకి మనం త్రోసివేయబడుతున్నాం. చనిపోయిన తర్వాత ఎటువంటి రిఫర్మేషన్స్ కానీ ఎటువంటి సర్దుబాట్లు కానీ ఉండవు ప్రియులారా. ఈ లోకంలో ఉండగానే మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ క్రిస్మస్ వేళలో అటువంటి నిర్ణయం గొప్పగా తీసుకున్నప్పుడు రక్షించబడిన అనుభవంతో క్రిస్మస్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. దట్ ఈస్ ద రియల్ జాయ్. క్రిస్మస్లో ఉన్నటువంటి గొప్ప దీవెనలు మన వ్యక్తిగత జీవితంలో, మరి ఆ దీవెనలన్నీ కూడా మన వ్యక్తిగత జీవితంలో మనం కలిగి ఉంటాం పిల్లలు. దెర్ ఆర్ మెనీ బ్లెస్సింగ్స్ త్రూ క్రిస్మస్ ద్వారా అనేకమైనటువంటి బ్లెస్సింగ్స్ మన జీవితంలో చూస్తుంది. వి గెట్ ద రియల్ జాయ్, వి గెట్ రియల్ పీస్, వి గెట్ రియల్ రిడెంప్షన్. ఎంత అద్భుతం చూడండి. చెప్పన సఖ్యము కానీ మహిమాయుక్తమైన సంతోషం ప్రభువు మనకిస్తాడు. నువ్వు రక్షించబడ్డమే కాదు, నీ ఇంట్లో వాళ్ళు ఎవరు చెప్పండి. నీ బిడ్డలు ఎక్కడ తిరుగుతున్నారు? రక్షణ లేకుండా చనిపోతే ఎక్కడికి పోతారో తెలుసా? వాళ్ళు ఏలీ దగ్గరకు వచ్చి ఇశ్రాయేల్ అంటున్నారు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి వారు కారు. నీ కుమారులు నీ ప్రవర్తన వంటి వారు కారు. మన కుమారుల విషయంలో దేవుడు లెక్క అడుగుతాడు. సో వాళ్ళు యుక్త వయసుకు వచ్చే లోపలే రక్షణ అనుభవం కలిగినట్టుగా మనం చూడాలి. అప్పుడు ఆ కుటుంబం ద్వారా దేవుడు మహిమ పొందుతాడు. ప్రియులారా, మహిమ పొందుతాడు. నేను, నా కుటుంబం, నా బంధువులందరూ కూడాను యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించారు. ఈ మధ్యాహ్న కాలంలో నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రభువా, దూర బంధువులు కూడా రక్షణ పొందారే, మీకు వందనాలు, ఇది మీ కృప అని. కాబట్టి రేపు సాయంత్రం రాత్రి ఇక్కడున్నటువంటి కుటుంబాలన్నీ కూడా కలిసి మరి బాన్ ఫైర్ వేసుకొని క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. నీ ఇంట్లో వాళ్ళందరూ రక్షణ అనుభవం పొందుతారు. నువ్వు రక్షించబడితే నీ జీవితం ద్వారా అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి ఒక నామమాత్రపు క్రిస్మస్ని మనం చేసుకోవడానికి కళ్ళేం. మన హృదయాల్లో నిజమైనటువంటి క్రిస్మస్ మన జీవితాల్లో కలిగి ఉండాలి ప్రియులారా. యేసు ప్రభు లోకంలోకి వచ్చాడు, అది ట్రూత్, సత్యం. యేసు ప్రభు లోకం కొరకు మరణించాడు, అది సిద్ధాంతం. యేసు ప్రభు నా హృదయంలో పుట్టాడు, నిజమైన అనుభవం. ఆయన బెత్లెహేంలో పుట్టాడు, ఓకే, శారీరకంగా. నా జీవితంలో ఆత్మీయంగా పుట్టాడు. ఆయన నేను ఎరుగుదును.
ప్రార్థన చేసుకుందాం. తల ఉంచండి. అందరూ తల ఉంచండి. లేడీస్ మీ పైటను తల మీద కప్పుకోండి. ఒక క్షణం మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం.